జాయిన్ అయినారు శిరీష గారు, రత్న గారు, ఐశ్వర్య గారు వారి అభిప్రాయాన్ని తెలుసుకుందాం. మొదటిగా శిరీష గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్. శిరీష గారు, మీ అభిప్రాయం ఏంటి? భిన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. కొంతమంది తప్పు అంటున్నారు, కొంతమంది కరెక్ట్ అంటున్నారు. ఇంకా చాలా స్టేట్మెంట్సే పాస్ అవుతున్నాయి. మీ అభిప్రాయం ఏంటి? నా అభిప్రాయం ఏంటంటేనండి, ఇక్కడ ప్రతి ఒక్కరికి వాక్ స్వాతంత్రం అనేది ఉంది. అంటే ఏదన్నా మన మనసులో ఏదన్నా ఉన్నప్పుడు దాన్ని వ్యక్తపరచడంలో తప్పు లేదనేది నా ఉద్దేశం అండి. ఇక్కడ శివాజీ గారు మాట్లాడిన మాటల్లో ఏదో ఒక రెండు తప్పు మాటలు దొర్లాయి, దానికి ఆయన సారీ చెప్పేశారు, బాగుంది. కానీ ఆయన చెప్పిన ఇంటెన్షన్ ఏంటి అనేది గ్రహించకుండా దీన్ని యాంటీగా తీసుకెళ్లిపోతున్నారు కదా, అది తప్పు అంటున్నాను. ఎందుకంటే ఆయన చెప్పిన ఇంటెన్షన్ అయితే ప్రతి ఒక్కరికి మంచి ఉద్దేశంతో చెప్పారు. ఇప్పుడు మీరు ఆన్ స్క్రీన్ మీద మీరు ఎలా అన్నా ఉండండి అక్కడ, కానీ బయటకు వెళ్ళినప్పుడు మన భద్రత కోసమే కదండి ఆయన చెప్పింది. ఇప్పుడు ఎలా ఉందంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదన్నా మాట్లాడాలి అంటే కూడా భయపడే పరిస్థితికి మగవాళ్ళు వచ్చేసారు. అంటే ఏదన్నా ఒక నా మనసులో ఉన్నమాట, ఇది తప్పమ్మా, ఇది జాగ్రత్త, ఇది అని మంచి చెప్పాలనుకున్న వాళ్ళు కూడా ప్రతి ఒక్కళ్ళు భయపడే పరిస్థితికి వచ్చేసింది. అమ్మో ఎందుకు వచ్చిందిలే, మనకి ఇది ఎక్కడికి దారితీస్తుందో అనే పరిస్థితికి వచ్చేసింది. ఎందుకంటే ఆయన చెప్పిన విషయంలో మాత్రం నేనైతే 100కి 100% నేను ఆయనకే సపోర్ట్ అండి. ఎందుకంటే ఆయన చెప్పిన దానిలో తప్పేమీ లేదు. మీ భద్రత ఆయన అక్కడ వివరంగా చెప్పారు. అది పాయింట్ టు పాయింట్ సరిగ్గా వింటే, అమ్మా నీ భద్రత కోసమే. ఆయన స్త్రీని ఎంత బాగా చెప్పారండి. ఒక అమ్మతో పోల్చారు, ప్రకృతితో పోల్చారు. అక్కడ అర్థం కావట్లేదా నిజంగా తప్పు ఉద్దేశం ఇంకోటి ఉండి చెప్పిన ఉద్దేశం అది వేరేగా ఉంటుంది కదా. ఎవరికైనా మాట్లాడేటప్పుడు ఫ్లోలో ఇప్పుడు ఒక సడన్ గా ఒక టాపిక్ వచ్చింది, మనం ఏదైనా మాట్లాడుతున్నాం, ఈవెన్ నేనే అవ్వచ్చు, మీరే అవ్వచ్చు, ఏదైనా ఒక టాపిక్ గురించి మాట్లాడేటప్పుడు ఒకటి రెండు మాటలు మనం మాట్లాడకూడని మాటలు ఫ్లోలో రావచ్చు, దొల్లుతాయి. సో దానికి కూడా ఆయన నేను అది తప్పేను, ఈవెన్ వాళ్ళ వైఫ్ కూడా సారీ చెప్పుకున్నారు ఆయన. అంత వివరంగా సారీ మీరైతే సపోర్ట్ చేస్తూ ఉన్నారు, దీంట్లో తప్పేం లేదు అంటూ. నేనైతే 100% అండి, తప్పైతే లేదు. రత్న గారు చెప్పాడండి. రత్న గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్. రత్న గారు, మీ అభిప్రాయం ఏంటి? యాక్చువల్గా ఒకటి ఏంటంటే, ఎందుకు ఈ దేశంలో